2022 ఏప్రిల్ నాడు పహల్గామ్లో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే టెర్రరిస్ట్ అటాక్ జరిగిందో దానికి మేమందరం కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క భారతీయుడు ఆలోచన చేయాల్సిన సమయం ఇది. కేవలం జమ్మూ కాశ్మీర్లోనే భారతదేశంలో ఉన్న ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో భారతదేశంలో ఉన్న సంఖ్య మొత్తం ఏదైతే ఉన్నదో దానికి సగం 6 లక్షలకు పైచలకు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కేవలం జమ్మూ కాశ్మీర్లోనే డిప్లాయ్ అయి ఉన్నాయి. అందులో భాగంగా ఫోర్సెస్ ఉండగా కూడా ఈ ఉగ్రవాదులు ఎలా వచ్చారు? ఇది ఎవరి ఫెయిల్యూర్? ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరా? ఈ మోదీ ప్రభుత్వం ఒక ఫెయిల్యూరా? మేమైతే ప్రభుత్వం అయితే సెంట్రల్ గవర్నమెంట్ చాలా గొప్పగా చెప్పుకుంటున్నది. ఏమని ఆర్టికల్ 370 తర్వాత డిమానిటైజేషన్ తర్వాత ఉగ్రవాదులు అనేది లేనే లేవు, ఉగ్రవాది అనే పేరే లేదు, అటువంటి ఎవరు తర్వాత డిమానిటైజేషన్ తర్వాత ఉగ్రవాదులు అనేది లేనే లేవు, ఉగ్రవాది అనే పేరే లేదు, అటువంటి ఎవరు లేనే లేరని. అయితే ఇవాళ ఈ ఉగ్రవాదులు ఎలా వచ్చిండ్రు? మనకు అందించిన సమాచారం ప్రకారం, మాకు అందించిన సమాచారం ప్రకారం ఆ నలుగురులో 2 పాకిస్తాన్ సరిహద్దు దాటి ఇండియాలోకి వచ్చిండ్రు, కాశ్మీర్లోకి వచ్చిండ్రు. ఎలా రాగలిండ్రు? ఎవరి వల్ల వాళ్ళు వచ్చిండ్రు? ఈ యొక్క ప్రతి ఒక్క భారతీయుడు గమనించాలా. ఖచ్చితంగా దీని మీద ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పార్టీ చిన్న పార్టీ కానివ్వండి, రాష్ట్రీయ స్థాయిలో ఉన్న పార్టీలు కానీ అందరూ ఏకతాటిపైకి వచ్చి దీని మీద చర్యలు తీసుకోవాలా. నేనైతే ఒకటే డిమాండ్ చేస్తున్నా, మా ఇండియన్స్ ఎవరైతే 30 మంది చనిపోయినరో ఈ దాడిలో ప్రతి ఒక్క వ్యక్తికి 1000 మంది చొప్పున టెర్రరిస్టులను చంపి చూపియాలా. ఒక భారతీయుని చంపినందుకు కనీసం 1000 మంది టెర్రరిస్టులను ఎలా వచ్చిండ్రు? అయితే ఈ ఫెయిల్యూర్ ఎక్కడున్నది? ఈ ప్రతి ఒక్క భారతీయుడు గమనించాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళు గొప్పగా చెప్పుకుంటారు, పాకిస్తాన్ ఏదైతే కాశ్మీర్ కి ఆక్యుపైడ్ చేసుకున్నదో POK ఆ ఒక భూభాగం మేము తిరిగి తీసుకొస్తామని, ఆ POK భూభాగం తిరిగి తీసుకురావడం అయితే మర్చిపోండి. ఉన్న ఏదైతే బార్డర్ లైన్ ఉన్నదో దానికి కాపాడలేకపోతున్న ఈ అసమర్థులు వెంటనే రిజైన్ చేయాలా. ఈ హత్య కేవలం ఈ టెర్రరిస్టులు చేసిర్రు కానీ దానికి ఒక కారణం ఎవరి వల్ల వాళ్ళు, ఎవరి నెగ్లిజెన్స్ వల్ల వాళ్ళు ఇండియా లోపలికి రాగడం 1000 మంది టెర్రరిస్టులను చంపాలా. ఇది మా ఒక డిమాండ్. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ఒక సంఘటనలో ఎవరైతే ప్రాణాలు కోల్పోయినరో వాళ్ళందరికీ కేవలం ఒక ప్రాణానికి 10 లక్షల చొప్పున డిక్లేర్ చేశారు. 10 లక్షలు కాదు, ప్రతి ఒక్క వ్యక్తికి ఎవరైతే ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయినరో కనీసం 50 లక్షలు ఎక్స్ గ్రేషియా వాళ్లకు విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.